హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే ముగిసిన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం మరియు పరిపాలనా సౌలభ్యం లక్ష్యంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ కీలక భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర లభించింది. మంచినీటి సమస్య పరిష్కారం నుంచి ఉద్యోగులకు పదోన్నతులు, జిల్లాల పేర్ల మార్పు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, భూ కేటాయింపుల వంటి అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ప్రజలకు మేలు చేకూర్చే దిశగా ప్రభుత్వం అడుగులైతే వేసింది. కేబినెట్ ఆమోదించిన ముఖ్యమైన ప్రతిపాదనలు సమగ్ర విశ్లేషణ. మొదటిది, రక్షిత మంచినీటి సరఫరాకు పెద్దపీట, ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యం. ఉద్దానంకు ఊరట. దీర్ఘకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత ప్రజలకు శుభవార్త. వారి దాహార్తిని తీర్చడానికి, సురక్షితమైన త్రాగునీటిని అందించడానికి ఉద్దేశించిన రక్షిత మంచినీటి పథకానికి రూ. 5,75,00,000 మంజూరు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిధుల ద్వారా త్రాగునీటి ప్రాజెక్టులు పనులు వేగవంతం కానున్నాయి. రెండవది, కుప్పం అభివృద్ధికి చేయూత. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రూ. 8,22,00,000 వయబిలిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) విడుదలకు రాష్ట్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఈ నిధులు స్థానిక అభివృద్ధికి కార్యక్రమాలకు ఊతమివ్వనున్నాయి. ఇక రెండవది, పోలీసు బలగాల బలోపేతం, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ పోలీసు వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా అయితే ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సర్వీస్లో ఉన్న 248 మంది అర్హులైన కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం పోలీస్ సిబ్బందిలో నూతనోత్సాహాన్ని నింపడంతో పాటు వారి సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడంలో దోహదపడుతుంది. ఇకపోతే మూడోది, జిల్లా పేరు మార్పు. స్థానిక ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల మనోభావాలు, స్థానిక ఆకాంక్షలను గౌరవిస్తూ వైఎస్ఆర్ జిల్లా పేరును అధికారికంగా వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చేందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు జీవోకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ నిర్ణయం ద్వారా జిల్లా పేరు విషయంలో ఉన్న సందిగ్ధతకైతే తెరపడనుంది. నాలుగోది, పారిశ్రామిక ప్రగతికి ప్రోత్సాహకం, పెట్టుబడిదారుల ఆకర్షణే లక్ష్యం. రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణాన్ని మరింత మెరుగుపరిచి నూతన పెట్టుబడులకు ఆకర్షించే దిశగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది. సో ఇందులో భూ కేటాయింపులు మరియు రాయితీలు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందు వచ్చే పలు సంస్థలకు భూ కేటాయింపులు జరపడానికి, వారికి అవసరమైనటువంటి రాయితీలు కల్పించడానికి ఈ మేరకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటుగా రాష్ట్ర అభివృద్ధి ప్రగతి దోహదపడుతుంది. పరిశ్రమల చట్టంలో సవరణలు. పరిశ్రమలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 2022-2025 చట్టంలోని పలు నిబంధనలను సవరించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సవరణల ద్వారా పారిశ్రామికవేత్తలకు మరింత సులభతరమైన అనుమతులు, ప్రోత్సాహకాలు అందించనున్నారు. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం ప్రభుత్వ లక్ష్యంగా అయితే కనిపిస్తోంది. ఇకపోతే ఐదోది, కీలక అంశాల అంచనా. పైన పేర్కొన్నవే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మరికొన్ని కీలకమైన అంశాలపై కూడా కేబినెట్లో చర్చించే నిర్ణయాలు తీసుకున్నారని ఉండవచ్చు. సో వీటిలో వ్యవసాయ రంగము, విద్య, వైద్య రంగాల బలోపేతము, మౌలిక సదుపాయాల కల్పన, రక్షణ పథకాల అమలు వంటివి ఉండే అవకాశం అయితే ఉంది. ఇకపోతే మొత్తానికి ఏదైతే నిన్నటి నుండి కొన్ని వార్తా ఛానల్లో ప్రభుత్వం ఈరోజు కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు కరువు భత్యం డిఏ ఇస్తుందని విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత చూస్తే ఉద్యోగులకు ఎలాంటి డిఏ కానీ
మధ్యంతర భృతి ఐఆర్ గానీ, ఇతర ప్రయోజనాలు కానీ ఇచ్చినట్టుగా కనిపించలేదు. ఇది ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ కలిగించింది. సో, కొత్త ప్రభుత్వం ఏర్పడి 12 నెలలు గడిచినా కూడా ఈ యొక్క 12 నెలల కాలంలో ఉద్యోగులకు సంబంధించి ఏ ఒక్క అంశంలో కూడా ప్రభుత్వం ఇంతవరకు సానుకూలంగా నిర్ణయం తీసుకోలేదనైతే చెప్తున్నారు. ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు. ఇంతవరకు ఒక్క డీఏ ఇవ్వలేదు. ఐఆర్ ప్రకటించలేదు. పెండింగ్‌లో ఉన్న బిల్లుల విషయానికొస్తే ఈఎల్ సరెండర్ రిలీవ్ బిల్లులు, అలాగే డీఏ బకాయిలు, సీపీఎస్ ఉద్యోగుల ప్రాణ ఖాతాలో 10% క్రెడిట్ చేయవలసినవి, పోలీసులకు టీఏల్ బిల్స్ బకాయిలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల బకాయిలైతే పెండింగ్‌లో ఉన్నాయి. మరి వీటన్నిటిలో ఏ ఒక్క పేమెంట్ కూడా చేయలేదు. ఉద్యోగులకు సంబంధించి ఒక్క జీవో కూడా జారీ చేయలేదు. అలాగే రాజధాని అభివృద్ధిలో భాగంగా సచివాలయ ఉద్యోగులు, హెచ్ఓడీలు ఉద్యోగుల ఇళ్ల స్థలాలు ఇప్పిస్తారని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. దీనిపై కూడా ప్రభుత్వం స్పందించలేదు. పాత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్ రాజీనామా చేసింది. దాని స్థానంలో కొత్త పీఆర్సీ కమిషన్‌ను నియమిస్తారేమో అని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభుత్వం దీని గురించి కూడా స్పందించలేదు. మరి ఈ 10, 11 నెలల కాలంలో ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు. ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు కుదురుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని కూడా భావించారు. అందుకే ఇంతవరకు ప్రభుత్వానికి సమయం ఇచ్చాం. కానీ ప్రభుత్వం ఉద్యోగ సమస్యలపై స్పందించలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని అయితే కోరుతున్నారు. గతంలో 2019లో అప్పటి నుంచి 2019 జూలై 1 నుంచి 27% ఐఆర్ ఇచ్చింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని చెప్పింది. ఉద్యోగులందరూ దానిని నమ్మారు. ఆగస్టు నుంచి ప్రతి పండగకు వినాయక చవితి మొదలుకొని ప్రతి పండగకు ఐఆర్ ఇస్తారేమో అని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. అలాగే ప్రతి క్యాబినెట్ సమావేశంలో కూడా ఐఆర్ గురించి లేదా డీఏ గురించి చర్చిస్తారేమో అని అయితే ఎదురు చూస్తున్నారు. కానీ ప్రతి క్యాబినెట్ సమావేశంలో కూడా ఉద్యోగులకు నిరాశ ఎదురవుతోంది. సంక్రాంతి కానుకగా లేదా నూతన సంవత్సరం కానుకగా ఐఆర్ ఇస్తారేమో అని ఉద్యోగులు ఎంతగానో ఆశతో అయితే ఎదురు చూశారు. కానీ ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో కూడా ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవైపు ఉద్యోగులకు రావాల్సిన అంశాల మీద స్పందించకపోగా కొందరిని కావాలనే వేధిస్తున్నట్టుగా ఉంది. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఉద్యోగులను వేధించడం. ఇక ప్రభుత్వ సమస్యల ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. వెంటనే ఈ మేరకు తగిన చర్యలైతే తీసుకోవాలి. సో, గతంలో ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో 2, 3 సార్లయినా చర్చలకు పిలిచేది. ఉద్యోగుల సమస్యలు వినేది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారికంగా ఒక జాయింట్ సౌట్ కౌన్సిల్ సో, మన రీసెంట్‌గానే ఒక జేఏసీ అయితే నిర్వహించడం జరిగింది. సో, ఈ విధంగా ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించినటువంటి ఈ సమస్యలపై ఖచ్చితంగా వీటిపైన అయితే దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసే అవకాశం అయితే కనిపిస్తోంది.